కాబట్టి మీ సేవకుడు సిద్ధంగా ఉన్నాడు, అంటే మీరు ఆజ్ఞాపించండి ఏం చెయ్యాలో నేను చేస్తాను అంటే, నేను చాలా ప్రీతి చెందానయా భీష్మ, నీ ప్రవర్తనకి ఏమడగాలనుకుంటున్నావు అడుగు అన్నాడు పులస్త్య బ్రహ్మ. అప్పుడు ధర్మరాజా, నారదుడు చెప్తున్నాడు, ఇప్పుడు నువ్వు నన్ను ఏమడిగావో అదే మీ తాతగారు పులస్త్య బ్రహ్మను అడిగాడు. అంటే ఆ వంశంలో ఇలాంటి మంచి ప్రశ్నలు వేసే అలవాటు ఉందన్నమాట. అలా ప్రవర్తించడం ఆ వంశలక్షణం. కాబట్టి ఆ రోజు భీష్మాచార్యుల వారు కూడా ఇదే ప్రశ్న పులస్త్య బ్రహ్మను అడిగారు. అడిగితే ఆయన కూడా జవాబు చెప్పాడు. అదే నేను నీకు కూడా చెప్తున్నాను ధర్మరాజా. కడగి బుద్ధీంద్రియ కర్మేంద్రియంబులయందు సంయత చిత్తులైన వారు ధృతి నహంకార ప్రతిగ్రహాపేక్షల యందు నివృత్తాత్ములైన వారు అల్పభోజనులు అనారంభకులనయ్యు అత్యంత సంతోషులైన వారు సత్యవ్రతులు శుభాచారులు అక్రోధనులగుచు ధర్మాన్వితులైన వారు అఖిల తీర్థశతములాడిన ఫలములు అఖిల యజ్ఞ విధులనైన ఫలము బడయుదురు. విహీన భాగ్య దుష్కృతులకు పరమ తీర్థ సేవ బడయనగునే. ఓ భీష్మ, ధర్మరాజు గారితో చెప్తుంటే నారదుడు, ధర్మరాజా, కడగి బుద్ధీంద్రియ కర్మేంద్రియముల యందు సంయత చిత్తులైన వారు, కర్మేంద్రియములను జ్ఞానేంద్రియములను బుద్ధిని తమ ఇష్టం వచ్చినట్టుగా పరిగెత్తడానికి వీలు లేకుండా సంకెళ్ళు వేసి పట్టుకుని తమ అదుపులో ఉంచుకున్నటువంటి వారు, ధృతినహంకార ప్రతిగ్రహాపేక్షలయందు నివృత్తాత్ములైన వారు, పరమ పట్టుదలతో అహంకారమును పోగొట్టుకుని ఎవరి దగ్గర ఎప్పుడు ఏం పుచ్చుకుందామా అనేటటువంటి కోర్కెని పూర్తిగా జయించిన వారై, నాకు ఇది కావాలన్న కోరిక లేకుండా నాకు పరమేశ్వరుడు ఏవివ్వలేదు అన్న భావన చేత పుచ్చుకోని వారై, అల్పభోజనులు, చాలా తక్కువ ఆహారం తీసుకునే వాళ్ళై, అంటే నాలుకకు లొంగి తినేవాళ్ళు కాకుండా శరీరానికి శక్తి కోసం మాత్రమే తినేటటువంటి వారై, అనారంభకులయ్యు, ఏదో కనపడిన ప్రతి పని మొదలెట్టేయాలనేటటువంటి ఉత్సాహం లేని వాళ్ళై, అత్యంత సంతోషులైన వారు, విహిత కర్మాచరణాన్ని చేస్తూ ఎప్పుడూ సంతోషంగా ఉండేటటువంటి మనస్సుతో ఉన్నవాళ్ళు, సత్యవ్రతులు, అబద్ధం ఆడకుండా సత్యాన్ని మాట్లాడేవారు. సత్యము అంటే ఈశ్వరుణ్ణి పొందడానికి ఏవి అనుకూలమో అటువంటి వ్రత విధానములు నిరింగి అనుష్ఠించేటటువంటి వారు, శుభాచారులు, మంచి ఆచారము కలిగినటువంటి వారు, అంటే మంచి నడవడి కలిగిన వారు, అక్రోధనులు, దీర్ఘతరమైనటువంటి కోపాన్ని విడిచిపెట్టినటువంటి వాళ్ళు, ధర్మాన్వితులైన వారు, ఎప్పుడూ ధర్మమునందు పూనిక కలిగి అనుష్ఠించేవాళ్ళు, అఖిల తీర్థశతములాడిన ఫలములు అఖిల యజ్ఞ విధులనైన ఫలములు పడయుదురు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఏమీ చెయ్యక్కర్లేదు. ఈ లక్షణాలుంటే, అటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు అనేకమైనటువంటి తీర్థములయందు స్నానమాడినటువంటి ఫలితము వారిని ఆవహించి ఉంటుంది. కాదు కొన్ని వేల యజ్ఞములు చేసినటువంటి ఫలితము వారిని ఆవహించి ఉంటుంది. అందుకే పరమ భాగవతోత్తములైన వారి పదరజస్సు తలను దాల్చని వారి 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 తొలతి కట్టి రెండు దూతలారా అన్నాడు అజామిళోపాఖ్యానంలో యమధర్మరాజు గారు. తీర్థయాత్రల యొక్క సారమంతా ఎక్కడుంటుంది అంటే, పరమభక్తి తత్పరులైన వారి యొక్క పాదము అడుగున బూది రూపంలో, ధూళి రూపంలో అంటుకుని ఉంటుంది. అందుకే వారి పాదములకు అంటి ఉన్న రజస్సు తల మీద జల్లుకుంటే అనేకమైన తీర్థయాత్రలు చేసిన ఫలితం వస్తుంది. కాబట్టి అటువంటి మహాత్ములైన వారు ఉన్నారే, వాళ్ళు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. వాళ్ళే యజ్ఞం చేసిన ఫలితాన్ని, తీర్థయాత్రలు చేసిన ఫలితాన్ని పొందుతారు. కానీ విహీన భాగ్య దుష్కృతులకు చేసినవన్నీ దోషభూయిష్టమైన పనులు, దానివల్ల పాపభూయిష్టమైన జీవనం. ఐశ్వర్యమా? లేదు, దరిద్రుడు కాబట్టి ఎక్కడికి వెళ్ళలేడు. పోనీ యజ్ఞయాగాది క్రతువులకి వెడతాడా? తన పాపం తనకి అడ్డొచ్చి ఎవరో చేస్తున్నా చూడ్డానికి వెళ్ళడం. కాబట్టి ఇప్పుడు అటువంటి వాడికి సద్గతి ఎక్కడి నుంచి కలుగుతుంది? అటువంటి వాడికి ఉన్న తేలికైన మార్గం శాస్త్రము ఈశ్వరుడు అందించింది ఏమిటో తెలుసా?
తేలికగా తరించడానికి మార్గం మనసు నిగ్రహించలేనివాడు, బ్రతకడానికి మాత్రమే తినగలిగినవాడు, నిత్య సంతోషంతో ఉండగలిగినవాడు, కర్మేంద్రియ జ్ఞానేంద్రియములు బుద్ధి మనస్సు చిత్తము అహంకారము అనేటటువంటి వాటిని తన వశం చేసుకున్నవాడు కాలేకపోతే క్రతుఫలములు పడయగ దుర్గతులకు దొరకొనదు తీర్థగమనంబున తత్క్రతు ఫలములందుదురు దుర్గతులును. ఇది మునుల మతము కౌరవ వృషభ. ఓ కౌరవ వృషభ, ఓ ధర్మరాజా, ఎందుకు తీర్థయాత్ర చేస్తారు అంటే యజ్ఞయాగాది క్రతువులు అందరూ చెయ్యలేరు. అందరూ చెయ్యలేకపోవడానికి రెండు కారణాలు. ఒకటి పాపము, రెండు దరిద్రుడయ్యుండుట, దాన్ని చేయడానికి కావలసినంత ఐశ్వర్యం ఉండకపోవడం. ఇప్పుడు కాబట్టి వాళ్ళు ఆ ఫలితాన్ని పొందలేరు. దుర్గతులకు దొరకొనదు, వాళ్ళు అటువంటివి చెయ్యలేరు. కాబట్టి వాళ్ళు ఎలా తరించాలి? అనేకమైన యజ్ఞములు అనేకమైన యాగములు చేసిన ఫలితాన్ని ఇక వాళ్ళ జీవితంలో వాళ్ళు పొందలేరా? ఇక అసలు నేను యజ్ఞం చేశాను, నేను యాగం చేశానన్న ఫలితాన్ని పొందే అవకాశం వాడికి లేదా? అందరికీ అందరూ పడిపోయి ఉండిపోవలసిందేనా? ఎవరో ఎక్కడో ఒక్కడు చేస్తాడు యజ్ఞం, ఎవరో చేస్తారు యాగం తప్ప మిగిలిన వాళ్ళు చెయ్యలేకపోయిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరూ మేము ఇక చెయ్యలేము, మాకు అవకాశం లేదని తరించలేక ఉండిపోవలసినదేనా? ఇది ధర్మరాజు గారి ప్రశ్నకు ఉన్నటువంటి విలువ. ఇప్పుడు ధర్మరాజు గారు అడిగిన ప్రశ్న వల్ల జవాబు వలన ఎవరు సంతోషం పొందాలి? మనందరమే. ఇప్పుడు యజ్ఞయాగాదులు చెయ్యలేని వాళ్ళని ఉద్ధరించడానికి పరమేశ్వరుడు తేలిక మార్గంగా దేన్ని ఇచ్చాడో చెప్తున్నాడు. తీర్థగమనంబున తత్క్రతు ఫలములందుదురు దుర్గతులును, ఇది మునుల మతము కౌరవ వృషభ. ఎంతటి పాపం చేసినవాడు, ఎంత దరిద్రుడు కూడా యజ్ఞయాగాది క్రతువులను చేసినటువంటి మహాఫలాన్ని పొందాలి అంటే తీర్థయాత్రకి వెళ్ళి తీర్థ స్నానము చేయుటయే. తీర్థాలు ఉంటాయి, బోలెడన్ని తీర్థాలు ఉంటాయి. ధర్మరాజు గారు ఓ ప్రశ్న అడిగాడు, నాకు ఫలం చెప్పి విడిచిపెట్టడం కాదు, ఈ భూమండలం మీద తప్పకుండా స్నానం చెయ్యవలసినటువంటి తీర్థములను గురించి కూడా నాకు చెప్పని అడిగాడు. కాబట్టి తీర్థయాత్ర ఎందుకు వచ్చింది? నువ్వు చెయ్యలేకపోయిన దాని ఫలితాన్ని దీని వలన పొందవచ్చు. అదేమిటండి, స్నానానికి అంత ఫలితం వస్తుందా? వస్తుంది. వేదం కూడా నిర్ధారించింది. అంగిరసాది మహర్షులు యజ్ఞయాగాది క్రతువులు చేసి ఉత్తమగతులను పొంది వెళ్ళిపోతూ వారి యొక్క శక్తినంతటినీ కూడా కొన్ని కొన్ని స్థలముల యందు నిక్షేపించారు. అవి తీర్థములయ్యాయి. అక్కడికి వెళ్ళి స్నానం చేస్తే యజ్ఞం చేశాడన్న ఫలితం ఇస్తారు. తీర్థయాత్ర నిజానికి కేవలం దేవాలయ దర్శనం కోసం కాదు. వెంకటాచలం వెడితే మీరు ఎన్ని మాటలు వెంకటేశ్వర స్వామిని చూచారు అన్నదానికన్నా ఒక్క మాట వెంకటేశ్వర దర్శనం చేసి మీరు ఎన్ని తీర్థాలలో స్నానం చేశారన్నదాని వల్లే వెంకటేశ్వర స్వామి ఎక్కువ ప్రీతి చెందుతారు. మహాభారతమే దానికి సాక్ష్యం. కాబట్టి అలా తీర్థయాత్రకి వెళ్ళి తీర్థముల యందు స్నానము చేసిన వారు యజ్ఞయాగాది క్రతువులను చేసినటువంటి ఫలితాన్ని పొందుతారు అని నువ్వు అడిగావు కదూ. ఈ భూమండలంలో ప్రధానమైనటువంటి తీర్థములు ఏ ఉన్నాయి, ఎక్కడున్నాయి అని అడిగావు కదూ. అన్నీ కాకపోయినా కొన్నిటిని, ప్రధానమైన వాటిని నీతో ముచ్చటిస్తున్నాను విను ధర్మరాజా. పుష్కరము అనబడేటటువంటిది తండులికాశ్రమంలో అగస్త్యవటంలోనూ ఈ రెండిటిలోనూ స్నానం చెయ్యడం. కణ్వాశ్రమము, ధర్మారణ్యము, యయాతిపతనము అనేటటువంటి క్షేత్రములను దర్శనం చేయడం, నర్మదా స్నానం చేయడం, చర్మండ్వతి అనబడేటటువంటి తీర్థమునందు స్నానం చేయడం, ఇవి సర్వోత్కృష్టములైనటువంటి విశేషములు. ఇందులో ఎప్పుడైనా తీర్థయాత్రకి వెడితే గమనించవలసినటువంటి విషయాలు కొన్ని ఉంటాయి ధర్మరాజా. తీర్థము అని ఏది ఉన్నదో దాని యందు స్నానము తప్పకుండా చెయ్యడానికే యాత్ర చెయ్యాలి. తీర్థయాత్ర దేనికి అంటే కేవలం ఏదో ఒక దేవాలయాన్ని దర్శనం చేసి అందులో ఉన్న స్వామి దర్శనం చేసుకుని తిరిగి రావడానికి కాదు. అక్కడ ఏ ఏ తీర్థములు ఉన్నాయో తెలుసుకొని కనీసం ఒక్క తీర్థంలోనైనా స్నానం చేస్తేనే తీర్థయాత్ర. అసలు నిజానికి అది దైవ దర్శన యాత్ర కాదు, అది తీర్థయాత్ర. అంటే స్నానము ముఖ్యమైన ఫలితంగా ఉంటుంది. కాబట్టి తీర్థమునందు స్నానం చెయ్యాలి. తీర్థమునందు స్నానం చేయడం ఎంత ప్రధానమైన అవసరమో ఒక ఆశ్రమమును దర్శించడం కూడా అంత గొప్ప విశేషము సుమా. ఆశ్రమం అంటే
మహాపురుషులైన వారు, తాపసులు, భాగవతోత్తములైనటువంటి వారు అక్కడ వసించి ఉంటారు, అక్కడ నివసించి ఉంటారు, లేదా ఒకానొకప్పుడు అక్కడ నివసించి ఉండి ఉన్నటువంటి ప్రదేశం అయి ఉంటుంది. అటువంటి ప్రదేశానికి తప్పకుండా వెళ్ళి తొక్కాలి. తొక్కి అటువంటి మహాత్ములు ఉన్న ప్రదేశంలో మనం కొంతసేపు కూర్చుంటే, ఉదాహరణకి మనం వెంకటాచల క్షేత్రానికి వెళ్ళామనుకోండి, వెంకటాచల క్షేత్రంలో అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమం ఉన్నటువంటి ప్రదేశం ఉంది. అక్కడే కళ్యాణ శ్రీనివాసం అని మొన్న బ్రహ్మోత్సవాలు అయ్యాయి. ఆ కళ్యాణ శ్రీనివాసానికి వెళ్ళేటటువంటి త్రోవలోనే ఒక గొప్ప శివాలయం ఉంది. ఆ శివాలయంలోనే అగస్త్య మహర్షి ప్రతిరోజు కూర్చుని అభిషేకం చేసేవారు. అదంతా అగస్త్యాశ్రమం. ఆ ఆశ్రమంలోనే ఒక మూల శ్రీనివాసుడు ఉన్నాడు. ఆయన ఉన్న ప్రదేశమే కళ్యాణ శ్రీనివాసం. అసలు వెంకటాచలం వెడితే తప్పకుండా వెళ్ళవలసిన దేవాలయాలు ఏవి, తొక్కవలసినవి ఏవి అంటే అగస్త్యాశ్రమానికి వెళ్ళి అక్కడ ఉన్న శివాలయాన్ని, అక్కడ ఉన్న కళ్యాణ శ్రీనివాసాన్ని చూడాలి. గత జన్మంబులనేమి చేసితిమో, యాగశ్రేణులేమేమి చేసితిమో, ఎవ్వరికేమి పెట్టితిమో, ఏ సిద్ధాశ్రమమునం త్రొక్కితిమో అంటుంది యశోద భాగవతంలో. కాబట్టి తప్పకుండా ఆశ్రమ ప్రాంగణాన్ని తొక్కాలి. ఆశ్రమ ప్రాంగణంలోకి వెళ్ళినప్పుడు ఆహార నియమాన్ని పాటించాలి. అత్యంత మితమైన ఆహారము, సాత్వికమైన ఆహారము, దైవమునకు అర్పింపబడిన ఆహారము తీసుకోవాలి. అంటే గుటుక్కున మనం నోట్లో వేసుకోవడం కాకుండా కనీసంలో కనీసం దాన్ని తినే ముందు ఒక్కసారి మనసులో ఎవరు నీకు ఇష్టదైవమో వారికి మనసా సమర్పణం చేసి తినాలి. అంటే ఎదురుగుండా నైవేద్యం పెట్టడానికి అవకాశం లేకపోవచ్చు. ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు అనుకుని తిను. నామరూపాలతో ఏముంది, నీకు అలా అనడం ఇబ్బంది అయితే, నీకు ఇంకొక రూపం ఇష్టమైతే లక్ష్మీనారాయణ పరబ్రహ్మార్పణమస్తు అని చక్కగా ఆ పదార్థాన్ని మితంగా సేవించి ఆశ్రమవాసం చేయి. ఆశ్రమంలో కూర్చుని మహాత్ములు తిరుగాడినటువంటి ప్రదేశంలో తిరుగు, అక్కడ ఉండు. అందుకే కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన పరమాచార్య స్వామి ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు, మీ జీవితంలో తప్పకుండా ఒక అలవాటు చేసుకోండి. మీరు ఎలా మీ పుట్టింటికి వెడతారో, మీ అత్తమారింటికి వెడతారో, అలా సంవత్సరంలో కనీసం 1-2 రోజుల పాటు మీకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి గురువు గారు ఎక్కడున్నారో అటువంటి ఆశ్రమానికి మీరు కూడా వెళ్ళి ఉండడం, ఆ ఆశ్రమంలో మీరు గడపడం నేర్చుకోండి. కామకోటి మఠం, కామకోటి పీఠం జగద్గురువుల యొక్క నిలయం కదా. కాబట్టి రండి, వచ్చి 2 రోజులు ఉండండి అంటుండేవారు. అది మనుష్య జీవితానికి అవసరం. అది కామకోటి కావచ్చు, శృంగగిరి కావచ్చు. శృంగేరి వెళ్ళచ్చు, ఆ శృంగేరి జగద్గురు పీఠం. పరమాచార్య చెప్పింది గురువులు ఉన్న స్థానానికి వెళ్ళి అటువంటి పవిత్రమైన ఆశ్రమములయందు శంకర భగవత్పాదుల వంటి మహాపురుషులు స్థాపించినటువంటి పీఠములవి. అటువంటి పీఠ ప్రాంగణములకు వెళ్ళి వాసం చెయ్యాలి. గొప్ప గొప్ప ఆశ్రమాలు ఉంటాయి. బ్రహ్మజ్ఞానులు నివసించిన భూములు. భగవాన్ రమణులు తిరిగాడినటువంటి ప్రదేశం తిరువణ్ణామలై రమణాశ్రమం. అటువంటి వాటి చోటికి వెళ్ళి తన బిడ్డలతో కలిసి 1-2 రోజులు అక్కడ కూర్చోవడం, భగవన్ సేవ చేయడం, భాగవత సేవ చేసుకోవడం, మౌనంగా ఉండడం, చక్కగా ఏదో పవిత్ర గ్రంథాన్ని 1-2 రోజులు అక్కడ చదువుకుని రావడం అలవాటు చేసుకోవాలి. కాబట్టి ఆహారమునందు అత్యంత జాగ్రత్తతో తీర్థయాత్ర చేసేటప్పుడు తీర్థస్నానమును ప్రధానముగా స్వీకరించి ఆశ్రమ ప్రాంగణం ఎక్కడుందో తెలుసుకుని ఆశ్రమానికి వెళ్ళి ఆ ఆశ్రమంలో ఆహార నియమం పాటిస్తూ పెద్దలు నడిచినటువంటి చోట ఆ రజస్సు, ఆ ధూళి మన మీద పడేటట్టుగా మనని మనం సుశిక్షితులను చేసుకోవాలి అని ఈ భరతఖండమునందు తప్పకుండా స్నానము చెయ్యవలసినవి కనీసంలో కనీసం పేర్లైనా వినవలసినటువంటి తీర్థములు పింగము, ప్రభాస తీర్థము, వరదాన తీర్థము, పిండాకర తీర్థము, శంకుకర్ణేశ్వర తీర్థము, వసుధార, వసుసరం, సింధూత్తమ, బ్రహ్మతుంగ, శ్రీకుండం, విమలతీర్థం, బడబ, దేవిక, శిశయానము, కురుక్షేత్రము, నైమిషతీర్థము, పుష్కరత్రయము, రామహ్రదము, పారిప్లవ, సర్వతీర్థము, వరాహతీర్థము, అశ్వినీతీర్థము, కృతశౌచతీర్థము, సోమతీర్థము, యక్షిణీతీర్థము.
ఈ తీర్థములలో తప్పకుండా స్నానం చెయ్యాలి. ఎందుకో తెలుసా? ఈ తీర్థాలకన్నిటికీ కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడికి వెళ్ళి స్నానం చేసినట్లయితే అసలు కలియుగంలో సంకల్పం చెయ్యడానికి వీలు లేనటువంటి కొన్ని యజ్ఞములు కూడా చేసినట్టు ఫలితంలో వేస్తారు. అశ్వమేధయాగం కలియుగంలో లేదు. అనాథ ప్రేత సంస్కారమే అశ్వమేధయాగం. అటువంటి గొప్ప గొప్ప యాగాలు పౌండరీకము, వాజపేయము, అశ్వమేధము, అగ్నిష్టోమము మొదలైనటువంటి గొప్ప గొప్ప యాగములను చేసినటువంటి ఫలితం ఒకటి కాదు, 10, 20, 100 అటువంటి యాగాలు చేశాడన్న ఫలితం కేవలము ఈ తీర్థముల యందు గురుకులిడిన కారణం చేత, స్నానం చేసిన కారణం చేత ఇస్తారు. కాబట్టి అంత శక్తివంతములు ఇవన్నీ కూడా భగవంతుని యొక్క అనుగ్రహం చేత, దేవతల యొక్క పరమ భాగవతోత్తముల యొక్క స్పర్శ చేత ఏర్పడినటువంటి తీర్థములు. అలాగే శమంతక పంచకాలు అని 5 తీర్థములు కలిసి ఉన్నాయి. అవి తప్పకుండా స్నానం చెయ్యాలి. అవి పరశురాముడు 21 మార్లు భూమండలమంతా తిరిగి క్షత్రియులందరినీ చంపేశాడు. చంపేసి వాళ్ళ నెత్తురంతటినీ తీసుకొచ్చి 5 పెద్ద పెద్ద తటాకముల కింద ఏర్పాటు చేశాడు. ఆ నెత్తుటిలోంచి తన పితృదేవతలకి తర్పణం చేశాడు. వీరుండు క్షత్రియుల తన దారుణ పరశువన జామదగ్నుడు రౌద్రాకారుడు వధించి తది ఆరుణమున 7 మడుగులు ఆపాదించన్. ఆ రక్తంతో 5 మడుగులు తయారు చేశాడు. ఆయన ప్రతిజ్ఞటువంటిది, క్షత్రియ వధ చేస్తాను, భూమండలం అంతా తిరిగి వాళ్ళు అహంకారులయ్యారు అని, జమదగ్ని పట్ల అపచారం చేశారు తండ్రి పట్ల అని. ఆయన పితృతర్పణం చేస్తే పితృదేవతలు కనపడి ఎంత అసాధ్యమైన పని చేశావురా అని ఆయన చేసిన పనికి ఆయన ప్రతిజ్ఞాపాలన మనకు పితృదేవతలు సంతోషించారు. ఏదైనా వరం కోరుకొమ్మని అడిగారు. ఆయన అన్నాడు, క్షత్రమధనైన పాపంబు గ్రగవలయు గడగి సద్గతియును నాకు బడయవలయు ఇవియు పుణ్యతీర్థంబులయ్యి ధరిత్రి బరగుచుండంగవలయు మీ కరుణ చేసి. నేను ఇన్ని వేల మంది క్షత్రియుల్ని సంహరించాను, ఆ పాపం పోవాలి, పోయి నాకు సద్గతులు కలగాలి. అంతేకాదు ఇవి రక్తంతో ఉన్నవి 5 కూడా గొప్ప తీర్థములుగా మారిపోవాలి. అంటే సుజలములతో అవి తీర్థములుగా మారిపోయి ఆ తీర్థముల యందు స్నానం చేసిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా దేవతల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగాలి అని పరశురాముడు పితృదేవతల యొక్క వరాన్ని పొందినటువంటి తీర్థములు ఆ శమంతక పంచకాలు. కాబట్టి ఆ శమంతక పంచకముల యందు స్నానం చెయ్యాలి. ఓ ధర్మరాజా, శ్రీతీర్థం, కపిలతీర్థం, గోభవనం, ఇక్షేంద్రతీర్థం, సరస్వతీ నది, బ్రహ్మావర్తం, శరవణం, అంబాజన్మం, పుండరీకం, పావనం, శ్రీకుంజం, బ్రహ్మతీర్థం, 7 సారస్వతాలు, కపాలమోచనం, విశ్వామిత్రం, కార్తికేయం, పృథూకం, కురుతీర్థం, స్వస్తిపురం, గంగమడువు, బదరీవనం, ఏకరాత్రం, దధీచితీర్థం, సన్నిహిత, శాకంభరి, సువర్ణం, గంగాద్వారం, 7 గంగా సంగమం, త్రిగంగా సంగమం, శక్రావర్తం, కనస్వలం, బ్రహ్మతీర్థం. ఈ తీర్థములన్నీ కూడా ఎంత శక్తివంతములంటే వీని ఎందు స్నానం చేసిన వాడికి కేవలము యజ్ఞయాగాది క్రతువులు చేసిన ఫలములే కాకుండా కొన్ని వేల కపిల గోవుల్ని దానం చేసినటువంటి ఫలితము కూడా ఏర్పడుతుంది. ఇవి ఒక్కొక్కచో అంబా అని పేరు వచ్చినటువంటి అంబాజన్మం అని వచ్చినది సాక్షాత్ పార్వతీదేవి స్నానం చేసి పరమప్రీతిపాత్రమైనటువంటి తీర్థం. అటువంటి తీర్థములలో స్నానం చేసిన కారణం చేత ఆ దేవతల అనుగ్రహాన్ని పొంది శరీరం పతనమైన తరువాత ఉన్నత లోకాల్ని పొందుతాడు. అంతటి శక్తిని ఇవ్వగలిగినటువంటి తీర్థములు. అలాగే గయా అనబడేటటువంటి క్షేత్రం ఒకటి ఉన్నది. పలువురు కొడుకుల బడయంగవలయు అందొక్కరుండైనను ఓపి గయకు అరుగునో అనియును అశ్వమేధంబొప్ప చెయ్యునో అనియును శ్వేతమైన ఆబోతు విడుచునో అనియును కొరుదురు అనవజ్జులైన గృహస్థులట్టి గయకేగి ఉభయ పక్షముల వసించిన కడు పుణ్యులు ఉభయ పక్షముల వారి నుద్ధరింతురు అంద యోగి పిండమిడిన వారు అనగా పితృదయను కృతార్థులగుదురు అందు పల్గుతీర్థమాడిన వారికి పరమసిద్ధితో శుభంబు పెరుగు. ఓ ధర్మరాజా, లోకంలో ప్రతి గృహస్థు ఒక కోరిక కోరుకుంటాడు. నాకు అనేక మంది కొడుకులు జన్మించాలి, ఆ కొడుకులలో కనీసం ఒక్క కొడుకైనా అశ్వమేధయాగం చెయ్యాలి.
అలా అశ్వమేధయాగం చేస్తే మంచిదే. అశ్వమేధయాగం చెయ్యలేకపోతే కలియుగంలో అశ్వమేధం లేదు. మళ్ళీ చెప్తున్నాను, అనాథ ప్రేత సంస్కారమే అశ్వమేధయాగం. అలా అశ్వమేధయాగం చేయకపోతే కనీసంలో కనీసం గయకి వెళ్ళేటటువంటి కొడుకు కావాలి. తల్లి తండ్రి శరీరం పడిపోయిన తరువాత గయకి వెళ్ళేటటువంటి వాడు అవ్వాలి. గయకి వెళ్ళడం అంటే ఎలా? వెళ్ళి ఏదో ఒక రోజుండి పితృపిండం పెట్టి రావడం కూడా గొప్ప విషయమే. నేనేం దాన్ని కూడా తక్కువ చేసి మాట్లాడటలేదు, అది కూడా చాలా గొప్ప విశేషమే. కానీ కనీసంలో కనీసం ఆ గయాక్షేత్రానికి వెళ్ళి ఒక తెల్లటి ఎద్దుని విడిచిపెడతాడా? అచ్చోసి ఆబోతుని విడిచిపెట్టారంటారే, వృషత్సోర్జనము అంటారు. ఒక ఎద్దుని అలా విడిచిపెట్టేస్తే ఆ ఎద్దుతో సంగమించి గోసంతతి పెరుగుతుంది. ఆ గోసంతతి పెరగడానికి ఆ ఎద్దు కారణమైంది. కాబట్టి ఏ కొడుకు తెల్లటి ఎద్దుని అచ్చుపోసి విడిచిపెట్టాడో అటువంటి కొడుకు యొక్క తల్లిదండ్రులు ఉన్నతగతుల్ని పొందుతారు. అందుకనే అలా గయ వెళ్ళి ఒక తెల్లటి ఎద్దుని విడిచిపెట్టేటటువంటి కొడుకు నాకు పుడతాడా అని చూస్తూ ఉంటారట పైన కూర్చుని. ఎవరైనా వెడతాడా నా కొడుకుల్లో వెళ్ళి అలా చేస్తాడా అని ఆలోచన చేస్తూ ఉంటారట. అలాగే శ్వేతమైన యాబోతు విడిచునో ఎనియును కోరుదురు అనవజ్జులైన గృహస్థులట్టి గయకేగి ఉభయపక్షముల వసించిన కడు పుణ్యులు ఉభయపక్షముల వారిని ఉద్ధరింతురు. ఎవరైనా గృహస్థు కొడుకు వెళ్ళి గయలో 2 పక్షములు అంటే శుక్లపక్షం కృష్ణపక్షం అంటే ఒక నెలంతా గయలో ఉండి గయలోనే భోజనం చేస్తూ గయలోనే నివాసం ఉండి అక్కడ ఉన్నటువంటి ఫల్గుణీ నదిలో స్నానం చేసి పితృపిండం పెడితే ఒక్క తండ్రి వైపు వాళ్ళు కారుట. అటువంటి వాడు ఎక్కడ పుట్టాడో ఏ వంశంలో పుట్టాడో అటువంటి వాడి యొక్క ఉభయ వంశములు తరిస్తాయి. అంటే ఆయన చిటికిని వేలు పట్టుకున్నటువంటి భార్య యొక్క వంశం వైపు వాళ్ళందరినీ కూడా తరింపచేస్తారు. అలాగే ఈయన యొక్క వంశం వైపు వాళ్ళందరినీ కూడా తరింపచేస్తారు. అలా గయలో ఒక్క నెల్లాళ్ళు ఉండేవాడు ఎవరైనా దొరుకుతాడా, అటువంటి కొడుకో అటువంటి మనవడో పుడతాడా మా వంశంలోనని ఎదురు చూస్తూ ఉంటారట పితృదేవతలు. అలా కోరుకుంటారట గృహస్థు. కాబట్టి ఆ గయాక్షేత్రం అంత గొప్పదయా. తప్పకుండా గయాక్షేత్రానికి వెళ్ళి తల్లిదండ్రులకి పిండం పెట్టని వాడు పరమకృతజ్ఞుడు. ఆ గయ వెళ్ళి ఆ పాటి చేయనివాడు కొడుకే కాడు అని తప్పకుండా వెళ్ళాలి అని నారద మహర్షి అంతటి వారు ధర్మరాజు గారితో చెప్తూ, అలాగే యక్షిణీ తీర్థమని ఒక తీర్థం ఉన్నది. ఆ తీర్థంలో కానీ స్నానం చేసి నీటిని పుచ్చుకుంటే మహాపాతకములు కూడా ఉపశమిస్తాయి. అలాగే మణినాగము అనబడేటటువంటి తీర్థం ఉన్నది. ఆ తీర్థమునందు గ్రుంకులిడిన వాడిని మహావిష సర్పములు కూడా భయపెట్టలేవు. అలాగే గౌతమ వనంలో అహల్య హ్రదంలో స్నానం చేస్తే ఉదపానము అనబడేటటువంటి తీర్థంలో కూడా స్నానం చేసిన వాడికి అశ్వమేధయాగం చేశాడని ఫలితం వేస్తారు. అలాగే కంపన మహానది ఈ 2 నదులలో ఎవరు స్నానం చేస్తారో వాళ్ళు పౌండరీక యాగం చేశారు అని ఫలితం వేస్తారు. దేవపుష్కరిణి మహేశ్వరధార మహేశ్వర పదం వీటిలో స్నానం చేసినట్లయితే 1,000,000 తీర్థములయందు స్నానం చేసినటువంటి ఫలితాన్ని వేస్తారు. అలాగే సాలగ్రామం దేవకూటం కన్యాసంవైద్యం కౌశిక హ్రదం అగ్నిధార కుమారధార గౌరీశిఖరకుండం నందినీకూపం గోకర్ణ తీర్థం కాళిక కౌశిక ఊర్వశీతీర్థం సరస్వతీతీర్థం నంద ఔలకం కరతోయం గంగాసాగర సంగమం శోణానది నర్మదా నది బదరీతీర్థం మహేంద్ర రామతీర్థ మతంగ కేదార వంశగుల్మాలు రామేశ్వరం ఇలాంటి చోట స్నానం చేసిన వాళ్ళందరూ కూడా విశేషమైనటువంటి యజ్ఞ యాగాది ఫలములను పొందుతారు. ప్రత్యేకించి దక్షిణ భారతదేశంలో పరమమైన తీర్థంబు శ్రీపర్వతంబు నందు దేవహృదంబాడి ఆదిదేవునీషు నర్చించి వడయందురిష్టఫలము అశ్వమేధ ఫలంబును అవనిజనులు. దక్షిణ దేశంలో శ్రీశైలం వెళ్ళి శ్రీశైలంలో దేవహ్రదము అనబడేటటువంటి తీర్థంలో స్నానం చేసి మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని మల్లికార్జున లింగానికి పూజ చేస్తే వాడు పొందేటటువంటి పుణ్యాన్ని వాడు ఎంత పుణ్యాన్ని మూట కట్టుకుంటాడన్న దాన్ని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. అలాగే శ్రీశైలం వెళ్ళి కృష్ణానదిలో స్నానం చేసి మల్లికార్జున లింగాన్ని దర్శనం చేసి పూజించిన
విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారు ధర్మరాజా. అంత గొప్ప తీర్థములు. అలాగే ప్రయాగ అనబడేటటువంటి క్షేత్రము, మనందరం అలహాబాద్ త్రివేణీ సంగమం ప్రయాగ పెడుతూ ఉంటాం. ఆ ప్రయాగ బ్రహ్మదేవుడు ఒకానొకప్పుడు యజ్ఞాలు చేయడానికి ఎంచుకున్న వేదిక. అక్కడే ఆయన యజ్ఞం చేస్తాడు. ఇప్పటికీ ఆయన తేజోరూపుడై అక్కడే యజ్ఞం చేస్తూ ఉంటాడట. కాబట్టి అందులో నిరంతరం కూడా త్రేతాగ్నులు వెలుగుతూ కనపడుతుంటాయిట. ఆ దివ్య దర్శనం చెయ్యగలిగినటువంటి తపశ్శక్తి కలిగిన వారికి ఆ యజ్ఞకుండం త్రేతాగ్నులు కనపడతాయి. అక్కడే వేదాలు సాకారములై వచ్చి నిలబడతాయిట. 60,10,000 తీర్థాలు కలిసి గంగా యమునా సంగమంలో ఆ త్రివేణీ సంగమాన్ని చేరి సేవిస్తుంటాయి. కాబట్టి అక్కడ ఒక్క చోట ఎవడు నియమంతో వెళ్ళి త్రివేణీ సంగమంలో స్నానం చేస్తాడో వాడు 60,10,000 తీర్థముల యందు స్నానం చేసిన ఫలితాన్ని పొందుతాడు. ఇన్ని తీర్థముల స్నానము వలన ఎన్ని యజ్ఞయాగాది క్రతువులు చేసిన ఫలితం వస్తుందో అంత ఫలితాన్ని తీర్థయాత్ర చేసి త్రివేణీ సంగమ స్నానం చేసిన వాడి ఖాతాలో వేస్తాడు. కాబట్టి ఎంత తేలికగా అనుగ్రహించడానికి భగవంతుడిచ్చాడో చూడవయా ఈ ఏర్పాటుని. కాబట్టి త్రివేణీ సంగమంలో స్నానం చేస్తే వాడి ఫలితం ఏమంటే నేనేం చెప్పగలను. వాడు అనేకమైన రాజసూయ మహాయాగములు, అశ్వమేధయాగములు, సత్యవ్రతాలు, చతుర్వేదాలు అధ్యయనం చేయడం, తాత్పర్యం నేర్చుకోవడం, దాన ధర్మాలు చెయ్యడం చేసినటువంటి మహాపురుషుని యొక్క తల్లిదండ్రులు పూర్వతరములు ఎలా తరిస్తాయో అలా తరించి వీడిని కన్న వంశము కూడా అలా అభ్యున్నతిని పొందుతుంది. అంత గొప్ప గొప్ప క్షేత్రములయ్యా ఇవి అని చెప్పి నారదుడు ధర్మరాజుతో ఒక మాట చెప్పాడు. నాయనా, తప్పకుండా నువ్వు కూడా తీర్థయాత్ర చెయ్యి. అర్జునుడు ఇక్కడ ఎలాగో లేడు కాబట్టి నువ్వు నీ తమ్ముళ్లతో, నీ భార్య ద్రౌపదీదేవితో, నీ పురోహితుడైనటువంటి ధౌమ్యునితో కలిసి తీర్థయాత్రకు బయలుదేరు. పక్కన పురోహితుడు ఉండాలి తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు. ఎందుకు ఉండాలి పురోహితుడు? అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇది చేసుకుంటే మంచిదండి అంటారు. ఇది చేసుకుంటే మంచిదండి అంటే అయ్యో మా బ్రహ్మగారు లేరండి, ఇక్కడ ఎవరిని అడగాలో, సరిగ్గా చేస్తారో చేయరో, మళ్ళీ అటువంటి నింద చేయకూడదు బ్రహ్మస్థానంలో కూర్చోబెట్టి. ఇంటి పురోహితుడు కూడా యాత్రకు వస్తే ఎప్పుడు ఎక్కడ ఏది చేసుకోవాలో దాన్ని నీతో చేయిస్తే దాని వలన ఫలితం వస్తుంది. కాబట్టి పురోహితుడైనటువంటి ధౌమ్యుణ్ణి కూడా తీసుకుని బయలుదేరు. ఆయన అంగీకారాన్ని, ఆయన ఆశీర్వచనాన్ని పొంది ఆయన్ని కూడా తీసుకుని వెళ్ళు అంటే, అర్జునుడు లేక నాకు కూడా చాలా చిన్నపోయింది, ఎప్పుడు తిరిగి వస్తాడో అని నేను ఎదురు చూస్తున్నాను. కాబట్టి ఈలోగా నేను ఖాళీగా ఉండకుండా తప్పకుండా నేను తీర్థయాత్ర చేస్తాను అని ధర్మరాజు గారు సంతోషిస్తూ అన్నాడు. ఈలోగా నారదుడు అన్నాడు, నీ అదృష్టం పండి రోమశ మహర్షి వస్తున్నారు, వారు వచ్చి నిన్ను తీర్థయాత్రకి తీసుకెడతారు అన్నాడు. మీతో మనవి చేశా రోమశ మహర్షి యొక్క గొప్పతనం, ఆయన తీర్థయాత్ర చేయడంలోనే ఆయన ప్రత్యేకత. ఆయన వచ్చి ధర్మరాజు గారితో అన్నాడు, ఈశున నీశు దొట్టి సురులెల్ల నభీష్టవరంబులిచ్చుటం చేసి కృతార్థుడైన కురుసింహము ఊర్జిత శౌర్యునర్జునున్ భాసురతేజు విశ్వ పరిపాలకుడైన మహేంద్రతోడనే కాసనమెక్కియున్న మహిమాస్పదు ఇంద్ర తనూజు చూచితిన్ బలవంతులైన భీష్మాదుల నర్జనుడోర్చు నుర్జితుండై మరి పోరుల కర్ణుండు పదారవ కళకు సమానుండు కాడు కవ్వడితోడన్. ఓ ధర్మరాజా, నేను ఇంద్రలోకానికి వెళ్ళాను. నేను ఇంద్రలోకానికి వెడితే అక్కడ మీ తమ్ముడైనటువంటి అర్జునుడు దేవేంద్రుడి యొక్క ఆసనం మీద అర్ధసింహాసనాన్ని అలంకరించి కూర్చుని ఉండగా నేను చూశాను. పరమేశ్వరుడితో పోటీపడి దేవతలందరూ ఆయనకి అస్త్రబలాన్ని ఇచ్చారు. ఇంద్రుడి దగ్గర వజ్రాయుధం పుచ్చుకున్నాడు, వరుణుడి దగ్గర వరుణపాశాలు పుచ్చుకున్నాడు, కుబేరుడి దగ్గర కౌబేరాస్త్రం పుచ్చుకున్నాడు, ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క అస్త్రం పుచ్చుకున్నాడు. పరమశివుడి దగ్గర పాశుపతాస్త్రమే పొంది దేవేంద్రుడి యొక్క అర్ధసింహాసనం మీద కూర్చునున్నాడు. దేవేంద్రుడు తన యొక్క సలహాగా నీకు ఒక మాట చెప్పమన్నాడు. నిన్ను తీర్థయాత్రలు చెయ్యమని చెప్పాడు. అది నీకు ఎంతో శుభాన్ని చేకూరుస్తుందని చెప్పాడు. ఆరణ్య పర్వం అందుకైంది. ఎంతమంది గురువులు వచ్చి ధర్మరాజు గారితోటి పాండవులతోటి చేయించవలసిన మంచి పనులు చేయిస్తున్నారో చూడండి. ఇన్ని మంచి పనులు చేసి ఇంత పుణ్యం ఆవహించి ఉండగా కురుక్షేత్రంలో వాళ్ళు ఎందుకు ఓడిపోతారు? కాబట్టి నువ్వు